దానియేలు పుస్తకము 6వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. చివరి మాట మరొకసారి చదువుతాను, ఆ వచనంలో చూడండి. రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ప్రార్థన. పరిశుద్ధుడా, మాతో మీరు మాట్లాడి మహిమ పొందుకొనమని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని పొందే నామ తండ్రి, ఆమెన్. గమనించండి బిడ్డలారా, ఇక దానియేలు పుస్తకములో 6వ అధ్యాయములో 16వ వచనం మనం చదువుకున్నాం. ఆ వచనంలోనే రాసుంది, ఏమని రాసుందయ్యా అంటే, సింహముల గుహలో పడద్రోసిరి. ఎవరిని? దానియేలుని. ఆ వచనం మీరు గమనిస్తే, అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా, రాజు ఏం చేశాడంటే ఆజ్ఞ ఇచ్చాడు. ఈ మాట పట్టుకోండి, రాజు ఆజ్ఞ ఇచ్చాడు. బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. సింహముల గుహలోనికి తీసుకుని వెళ్ళి దానియేలును పడద్రోశారు. ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? రాజు ఆజ్ఞ ఇచ్చారు. శ్రద్ధగా వినండి, రాజే ఆజ్ఞ ఇచ్చారు. ఏమని? బంట్రోతులు పిలిచి దానియేలును తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడేయండి అని చెప్పి రాజే ఆజ్ఞ ఇచ్చారు. ఓకే, మరి వాళ్ళు ఏం చేశారు? తీసుకుని వెళ్ళి పడద్రోసిరి. పడద్రోయగా, పడేయమని చెప్పింది ఎవరు? రాజే. ఇప్పుడు రాజు ఏమంటున్నాడు మరలా దానియేలు దగ్గరికి వచ్చి, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే. ఇప్పుడు పడేయమని చెప్పింది ఎవరండి? రాజు. రాజే పడద్రోయమని చెప్పాడు సింహాల గుహలో. ఎందుకంటే దీని బ్యాక్గ్రౌండ్, దీని సారాంశం కొద్దిగా చెప్పి నేను వాక్యంలో ముందుకు కొనసాగుతాను, శ్రద్ధగా వినండి. దానియేలు పుస్తకంలో టోటల్గా 12 అధ్యాయాలు ఉంటాయి. 12 అధ్యాయాలలో ఈ యొక్క 6వ అధ్యాయములో దానియేలు పుస్తకములో సింహముల గుహ అనే ఒక సందర్భం, ఆ కాలములో అంటే ఇంచుమించు కొన్ని వేల సంవత్సరాల పూర్వము దానియేలు జీవితములో ఆ యొక్క బబులోను రాజ్యములు, అది అంతకుముందు బబులోను రాజ్యం, తర్వాత అది పారసీక రాజ్య వశములోనికి వెళ్ళింది. పారసీక రాజ్యంలో జరిగిన సందర్భం. ఈ దానియేలు ఎవరయ్యా అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దినమునకు ముమ్మారు ప్రార్థన చేసే ఒక అద్భుతమైన ప్రార్థనా పరుడు, అలాగే వాక్య పరిశీలన, వాక్య ధ్యానము చేసే ఒక అద్భుతమైన వ్యక్తి. దేవుని చేత ఇతడు బహుప్రియుడు అని పిలువబడ్డాడు. ఎవరు? ఈ దానియేలు గారు. అయితే ఈ యొక్క దానియేలుకు ఆజ్ఞ అంటే, అక్కడ బంట్రోతులకు రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే దానియేలును తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడేయమని. ఎందుకంటే దానియేలు మీద తప్పు లేదా ఒక నేరం మోపబడింది, ఒక నింద మోపబడింది. అయితే దానియేలు మీద ఆ నింద మోపిన వారు కుట్రపూరితముగా పగ పెట్టుకుని దానియేలు మీద ఆ యొక్క నేరం మోపారు. దానియేలు నమ్మకమైన వాడు అని వాక్యము చెబుతూ ఉన్నది. నమ్మకస్తుడిగా అతడు పనిచేసేవాడు అన్నట్లుగా వాక్యము చెబుతూ ఉన్నది. మీరు చూడండి, అదే అధ్యాయములో 4వ వచనం, అనగా దానియేలు పుస్తకము 6వ అధ్యాయము 4వ వచనం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి, నింద మోపాలని అనుకున్నారు, తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని, అంటే కారణం వెతుకుతున్నారు, ఏదోలాగా తప్పు పట్టాలి, ఏదోలాగా నింద వేయాలి. ఎందుకంటే ఆ కాలములో అంటే పూర్వ దినములలో రాజుల హయాం నడిచేది. అంటే ఇప్పుడు డెమోక్రసీ అని, ప్రభుత్వ అధికారులని ఇవన్నీ ఉన్నాయి, కానీ అప్పట్లో రాజ్యములు అనేవి ఉండేవి. ఇప్పుడు దేశములు ఉన్నాయి, అప్పుడు కూడా ఉన్నప్పటికీ ఇప్పుడు రాజ్య పరిపాలన, రాజుల పరిపాలన వ్యవస్థ అనేది అప్పుడు ఉండేది.
అయితే అప్పుడు ఒక చిన్న తప్పిదం జరిగిన వెంటనే ఆ యొక్క వ్యక్తి మీదకి ఆ యొక్క రాజు యొక్క ఉగ్రత దిగి వచ్చేసేది. అంతటి భయంకరమైన పరిస్థితులు. అయితే మీరు గమనించండి బిడ్డలారా, ఇక్కడ ఒక నింద మోపాలని దానియేలు మీద కుట్రపూరితమైన ఆలోచనలు చేస్తున్నారు. ఎవరు? ప్రధానులు, అధిపతులు. ప్రధానులు, అధిపతులు అంటే అదే రాజ్యములో దానియేలుతో పాటు వర్క్ చేస్తూ ఉన్న ఆ యొక్క ప్రధానులు, అంటే మంచి మంచి పోస్టుల్లో ఉన్నారు. కానీ దానియేలు మీద కక్ష కట్టారు. దానియేలు ఎటువంటి తప్పిదము చేసిన వాడు కాదు, ఎటువంటి పాపము చేసిన వాడు కాదు. కానీ దానియేలు మీద ఏదో ఒక రకంగా నింద మోపాలి, నేరం మోపాలి, తప్పిదం చేసినట్లుగా నిరూపించేలాగా ఏదో ఒకలాగా ప్లాన్ చేసి ఇరికించాలి అనే కక్ష పూరితమైన ఆలోచనలతో వీరున్నారు. కానీ వెతుకుతూ ఉన్నారు, ఏమన్నా తప్పిదం కనబడుతుందా అంటే ఎటువంటి తప్పిదము లేదు. ఆ వచనం చూడండి, దానియేలు పుస్తకములో 6వ అధ్యాయములో 4వ వచనములో, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఏంటంట? దానియేలు ఎవరంట? నమ్మకస్తుడంట. ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. అతను ఏ నేరము చేసేవాడు కాదు, ఏ తప్పు చేసేవాడు కాదు. చాలా నమ్మకస్తుడిగా, నమ్మకముగా ఆ రాజ్యములో దేవుని బిడ్డగా తన పని తాను చూసుకుంటూ ఆ యొక్క రాజ్య పరిపాలనలో అతనికి ఏదైతే పోస్ట్ ఇవ్వబడిందో ఆ విషయంలో తన పని తాను చేసుకుంటూ నమ్మకస్తుడిగా ఉన్న వ్యక్తిగా ఈ దానియేలు మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ప్రధానులు, అధిపతులు ఉన్నారు కదా, దానియేలు మీద నింద మోపాలి, నేరం మోపాలి, ఇరికించాలి, ఏదో అలాగా ఇతన్ని హింసించాలి, ఇబ్బంది పరచాలి. రాజు కోపము, రాజు ఉగ్రత అతని మీదకి వస్తే మిగతా పనంతా రాజు చేసేస్తాడు. ఏదో అలాగా ఇరికించాలి, తప్పిదము చేసినట్లుగా చూపించాలి అని ప్లాన్ చేస్తా ఉన్నారు, ఆలోచన చేస్తా ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. కానీ అతనిలో ఏ తప్పు కనపడలేదు, అతనిలో ఏ నేరమో కనపడలేదు. అయితే దానియేలు నమ్మకస్తుడిగా ఉన్నాడు, ఏ తప్పు చెయ్యలేదు, ఏ నేరము చెయ్యలేదు. కానీ వారు ఏం చేశారంటే ఏదో ఒక రకంగా ఇరికించాలని చెప్పి వారు ఆలోచించి అదే అధ్యాయంలో 5వ వచనం మీరు చూడండి. అందుక మనుష్యులు, ఎవరా మనుషులు? ప్రధానులు, అధిపతులను మనం చదువుకున్నాం కదా పై వచనంలో. ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందునో అతనిలో లోపము కనుగొనలేమనుకునిరి. దేవుని పద్ధతి విషయమందే, దేవుని పద్ధతి విషయమందే. ఈ మాట పట్టుకోండి. అతను చేస్తున్న డ్యూటీ, అతను చేస్తున్న వర్క్, ఆ యొక్క రాజ్యములో అతను చేస్తున్న పనులు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఎటువంటి లోపము లేదు, అన్ని అద్భుతంగా ఉన్నాయి. చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. బాగుంది, చాలా బాగుంది. వాళ్ళు తప్పు పట్టుకుందామంటే ఏమీ దొరకట్లేదు. సరే, ఆలోచన చేశారు. అయితే ఆ యొక్క రాజ్యము పారసీక రాజ్యం. అది పారసీక రాజ్యములో, ఎందుకంటే అది అంతకు ముందు బబులోను రాజ్యం. షార్ట్కట్లో చెప్పేస్తాను, శ్రద్ధగా వినండి. ఇజ్రాయెల్ ప్రజలు బబులోను రాజ్యములోనికి కొనుక్కోబడ్డారు నెబుకద్నెజరు రాజు చేత. అయితే బబులోను రాజ్యంలో యొక్క దానియేలు ఒక అద్భుతమైన వ్యక్తిగా, అంటే చిన్న వయసులోనే వెళ్ళిపోయాడు, అద్భుతమైన వ్యక్తిగా ఎదిగాడు ఆ రాజ్యములో. ఆ తర్వాత రాజ్యం మీదకి రాజ్యము, యుద్ధాలకు వెళ్ళటము, ఒక రాజ్యాన్ని ఇంకొక రాజ్యము స్వాధీనము చేసుకోవటము అనేవి అప్పట్లో ఉండేవి గనక మాదియ పారసిక రాజ్యములు ఏం చేశారంటే వారు దండయాత్రలు చేశారు, యుద్ధాలు చేశారు. బబులోను రాజ్యం మీద యుద్ధములు చేసి ఆ బబులోను రాజును తీసివేసి దూరపరిచి ఆ రాజ్యమును వారు చేజిక్కించుకుని మాదియ పారసిక అనే 2 గ్రూప్స్, లేకపోతే 2 రాజ్యములు కలిపిన ఏక రాజ్యముగా ఆ యొక్క బబులోను స్వాధీనము చేసుకుని మాదీలు, పారసీకులు పరిపాలన చేస్తూ ఉన్నారు. అయితే బబులోను రాజ్యములోనికి వెళ్ళిన దానియేలు, బబులోను రాజు తీసివేయబడిన, బబులోను పేరు తీసివేయబడిన, అది మాదీయ పారసీక స్వాధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా దానియేలు ఉన్నాడు అక్కడ. దానియేలు ఉన్నాడు, మిగిలిన యూదులు ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరైతే ఆ యొక్క చెరకు బానిసత్వమునకు అక్కడికి కొనిపోబడ్డారో వాళ్ళందరూ ఉన్నారు. కానీ దానియేలు మాత్రము ఆ యొక్క రాజ్యములో ఒక మంచి ఉన్నతమైన స్థితిలోనికి ఎదిగిన వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు. ఎందుకంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, ప్రార్థనా పరుడుగా, వాక్యం పట్ల ఆశ, ధ్యాస, ఆసక్తి కలిగిన వాడిగా, దేవుని ఇష్టుడిగా,
దేవునికి బహుప్రియుడిగా జీవిస్తూ దేవుణ్ణి సంతోషపరుస్తూ ముందుకు వెళుతున్న కొలది దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ ఒక మంచి అభివృద్ధిలోనికి అతన్ని నడిపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే కానీ అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ప్రధానులు అధిపతులు ఉన్నారో మరి వారు ఆల్రెడీ ఆ మాదీయ పారసిక రాజ్యానికి చెందినవారు. శ్రద్ధగా వినండి. మరి దానియేలు మాత్రం ఇజ్రాయిలీయుడు కదా, యూదుడు కదా. ఇతను బబులోను టైంలో కొనుక్కోబడ్డాడు. అది తర్వాత ఆ యొక్క రాజ్యము మాదీయ పారసిక రాజ్యముగా మార్చబడింది. అయితే మరి ఇతడు యూదుడే కదా, ఇజ్రాయిలీయుడే కదా, దేవుని ప్రజలలో ఒక వ్యక్తి కదా. మరి ఇతని మీద వారు కుట్ర పూని ఏదోలాగా అతని మీద తప్పిదం మోపాలని వాళ్ళకి ఏదో ఆలోచనలు వచ్చాయి. ఎందుకంటే కొంతమంది ఎదిగిపోతుంటే తట్టుకోలేని మనుషులు ఉంటారు. కొంతమంది అభివృద్ధి చెందుతుంటే వారు పైకి నవ్వుతా మాట్లాడుతున్నప్పటికీ మనసుల్లోనూ హృదయాల్లోనూ ఏదో ఆలోచనలు, ఏదో తలంపులు, ఏదోలాగా ఇబ్బంది పరచాలి, ఏదోలాగా వాళ్ళని అనగద్రొక్కేయాలి అన్నట్లుగా ఆలోచనలు చేసే వ్యక్తులు లేకపోలేదు. ఆ సమయంలో కూడా కొంతమంది ప్రధానులు అధిపతులు వారి డ్యూటీలు వాళ్ళు చేసుకోవచ్చు, వారి పనులు వారు చేసుకోవచ్చు, వారి ఉద్యోగాలు వారు చేసుకుంటూ రాజు దగ్గర మంచి పేరు సంపాదించుకుని ముందుకు వెళ్ళొచ్చు. కానీ అలా కాదు. దానియేలు ఎదుగుతుంటే వారు చూడలేకపోతున్నారు. వీడు ఎక్కడో బానిసగా వచ్చాడు, ఒక యూదుడు, ఇజ్రాయిలీయుడు, వీడు ఎదగటం ఏమిటి మరి అనుకున్నారో. వారి మనసుల్లో మరి ఏమేమి తలంపులు వచ్చాయో మనకు తెలియదు. కానీ వారు మాత్రం అతని మీద కక్ష పూనారు. అది మాత్రం అర్థమవుతుంది. ఏదో ఒకలాగా రాజు ఉగ్రత, రాజు కోపములో దానియేలు మరణించాలి, చనిపోవాలి, లేకపోతే తీసివేయబడాలి, అతనుకున్న ఉద్యోగము నుంచి అతను తొలగించబడాలి అనే ఆలోచనలు వారు చేస్తా ఉన్నారు. అయితే దానియేలు మాత్రం నమ్మకస్తుడిగా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. ఇవేవి దానియేలుకు తెలియదు. దానియేలుకు దేవుడు తెలుసు, దానియేలుకు దేవుడు నేర్పిన భక్తి తెలుసు, దానియేలుకు ప్రార్థనా వాక్యము తెలుసు, దానియేలుకు ఇవ్వబడిన పని నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళడం తెలుసు. అది చేసుకుంటూ వెళుతున్న క్రమములో వారు ఆలోచన చేశారు, వెతికారు, ఏమీ తప్పిదం కనపడకపోయేసరికి ఇతడు దినమునకు ముమ్మారు ప్రార్థన చేసుకుంటాడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, దినమునకు ముమ్మారు, ఇంచుమించు దినమునకు 3 గంటలు, ఉదయమో గంట, మధ్యాహ్నమో గంట, సాయంత్రం లేదా రాత్రి 1 గంట, ఇంచుమించు 3 గంటలు, 3 గడియలు మోకరించి దేవుని సన్నిధిలో గోజాడే వ్యక్తిగా ఈ దానియేలు, ప్రార్థన చేసే వ్యక్తిగా ఈ దానియేలు ఉన్నాడు. కనుక వారు ఆలోచన చేసి ఏం చేశారయ్యా అంటే, ఇతని దేవుని పద్ధతి అందే 5వ వచనం 6వ అధ్యాయం 5వ వచనం దానియేలు పుస్తకములో అతని దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయం అందునో అతనిలో లోపము కనుగొనలేమనుకునిరి. అదేంటి దేవుని పద్ధతి? ఇప్పుడు దేవుడు యెహోవా దేవుడు. ఎందుకంటే దానియేలుకు యెహోవా దేవునిగా దేవుడు పరిచయం అయ్యాడు కదా. ఇజ్రాయేలు ప్రజలకు పాత నిబంధనలో యెహోవా దేవుడిగా దేవుడు పరిచయం అయ్యారు కదా. ఉన్నవాడును అనువాడునని మోషేతో చెప్పారు కదా. అది ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలు ఇవన్నీ మరి దానియేలు మిగిలిన యూదులు ఇజ్రాయేలు ప్రజలకు తెలుసు కదా. చదువుకుంటూ లేకపోతే వారి పెద్దలు చెప్పిన మాటలు వినటం, భక్తి నేర్చుకోవటం, యెహోవాయే దేవుడని గ్రహింపు కలిగిన వ్యక్తులుగా ఇజ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా. మరి దానియేలుకి ఎవరు తెలుసు అంటే యెహోవా దేవునిగా దేవుడు పరిచయం అయ్యాడు. సృష్టికర్త అయిన దేవుడిగా యెహోవా అనే నామం కలిగిన వాడిగా దానియేలుకు పరిచయం అయ్యాడు. కనుక యొక్క దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ కొనియాడుతూ తన ఉద్యోగం తను చేసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న ప్రజలు దేవుని పద్ధతి విషయంలో పట్టుకుందాం అనుకున్నారు. దేవుని పద్ధతి విషయంలో ఇప్పుడు యెహోవా దేవుడిగా దానియేలుకి దేవుడు పరిచయం అయ్యాడు కదా. జాగ్రత్తగా వినండి. మరి అక్కడ ఉన్న ఆ మాదీయులు పారసికులు వారు నచ్చినట్లుగా, వారి ఇష్టమైనట్లుగా, లేకపోతే వారికి తోచినట్లుగా, వారు అనుకున్నట్లుగా వారి పూజలు, వారి ఆరాధనలు, వారి విగ్రహాలు, లేకపోతే వారు దేవుళ్ళుగా అనుకున్న వారిని వారు చేసుకుంటూ వారు వెళ్తున్నారు కదా. మరి ఇక్కడ వారు జాగ్రత్తగా వినండి, దానియేలు మీద ఏం ఆలోచన చేశారంటే దేవుని పద్ధతి విషయం అందే. ఇప్పుడు దానియేలు ఆరాధించే దేవుని వారు ఆరాధించట్లేదు. దానియేలు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ యొక్క ప్రార్థనలు వారు ఆ యొక్క దేవుడికి చేయటం లేదు. వారు ఏవైతే వారికి ఉన్నాయో వారికి కలిగిన ఉన్నాయో వారు చేసుకుంటున్నారు. జాగ్రత్తగా వినండి. మరి ఇక్కడ దేవుని పద్ధతి విషయం అంది అంటే ఈ దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. మరి ఈ దేవుడు ఎవరో వారికి తెలియదు. కానీ ఇతను ఏదో ప్రార్థన చేస్తున్నాడు అండి, మోకరించి ప్రార్థన చేస్తున్నాడు.
ఇతని దేవుని పద్ధతిలో ఇతన్ని పట్టుకుందాం అని వారు కుట్ర పూని ఏవో ఆలోచనలు చేసి ఏమనుకున్నారయ్యా అంటే రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేశారంటే రాజుతో, రాజా 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 నువ్వు చాలా గొప్పోడు అయ్యా. అందుకే రాజు ఎవరతను? ఒక మనిషి. జాగ్రత్తగా వినండి, రాజు ఎవరు? ఒక మనిషి, అంతే కదండి, మనిషే, కాకపోతే రాజుగా అయ్యాడు ఆ రాజ్యానికి. అయితే అతని దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే, రాజా 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 నువ్వు చాలా గొప్పోడు అయ్యా బాబు, నువ్వు మామూలుడు కాదు, నీ ఆధీనములో ఇంచుమించు ఆల్మోస్ట్ ఈ రాజ్యాలన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి మీద నువ్వు అధికారివి కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఒక శాసనం పుట్టించు, ఒక ఆజ్ఞ జారీ చేయి. ఏంటా ఆజ్ఞ అంటే 30 దినముల వరకు ఎవరు ఏ దేవుణ్ణి కొలవద్దు, పూజించొద్దు, ఆరాధించొద్దు. 30 రోజుల వరకు ఏ దేవుణ్ణి కొలవద్దు, పూజించొద్దు, ఆరాధించొద్దు. మీకు ఏం కావాలన్నా, ఏ అవసరం ఉన్నా, మీకు ఏం సహాయం కావాలన్నా రాజా నువ్వే వారికి తీర్చేలాగా ఒక శాసనం పుట్టించు. అంటే వారికి ఏం కావాలన్నా వచ్చి నిన్నే అడగాలి. వాళ్ళు ప్రార్థనలు చేయొద్దు, వారు పూజలు చేయొద్దు, వారు ఆరాధనలు చేయొద్దు, వారు ఏ విగ్రహం దగ్గర కానీ, లేకపోతే ఏ చర్చికి కానీ, ఏ మసీదుకి కానీ, అంటే మీకు అర్థం కావడం కోసం అప్పట్లో లేవు, ఎక్కడికి వెళ్ళొద్దు. వారు ఎక్కడికి రావాలంటే డైరెక్ట్గా రాజా నీ దగ్గరికి వచ్చేయాలి, నీకు సాగిలు పడాలి, నీ దగ్గరికి వచ్చి వాళ్ళ అవసరం చెప్పాలి, వారికి నువ్వు అవసరము తీర్చాలి. అయితే ఎవరైనా వారికి ఉన్న అవసరాలు, వారికి ఉన్న సహాయాలు, వారికి కావాల్సిన సహాయాలు, వారి కోరికలు, వారి ఆశలు ఏవైతే ఉన్నాయో వారు నీ దగ్గరికి రాకుండా వారు ఎవరినైతే దేవుడిగా అనుకుంటున్నారో, దేవతగా దేవుడిగా అనుకుంటున్నారో వాటి దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళితే గనక ఈ 30 రోజులలో ఒకవేళ వెళితే గనక వారిని తీసుకుని వెళ్ళి సింహాల గుహలో వేసేయాలి. ఎక్కడేసేయాలి? సింహాల గుహలో వేసేయాలి. లేదు వారు వచ్చి నిన్నే అడిగారనుకో, ఓకే నువ్వేం చేయాలంటే వారి కోరిక తీర్చాలి, వారికి సహాయం చేయాలి అని ఒక శాసనం పుట్టించు, ఒక శాసనము నువ్వు తయారు చేయి, రాయి, ఆజ్ఞ జారీ చెయ్యి. నీవు చెబితే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ నీ స్వాధీనంలో ఉన్నాయి కదా, వింటారు అని రాజుకి వెళ్ళి కొన్ని విషయాలు చెప్పారు. ఆ రాజు విన్నాడు. మరి అతనికి కూడా ఒక బుద్ధి పుట్టింది. అవును కదా, నేను రాజును కదా, ఎవరికి ఏం కావాలన్నా కానీ నన్ను అడగాలి, కానీ ఆ దేవుడు ఈ దేవుడు, ఈ దేవత ఆ దేవత అని పరుగులు పెట్టడం ఏంటి, నేనే దేవుడిగా ఉండొచ్చు కదా. మరి అనుకున్నాడో ఏంటో, మరి అతని ఆలోచనలు ఏంటో మనకు తెలియదు, కానీ అతని మనసులో వీళ్ళు చెప్పిన మాటలు బట్టి విని, అబ్బో చాలా మంచోళ్ళరా బాబు, నన్ను గొప్ప చేయాలనుకుంటున్నారు, నన్ను హెచ్చించాలనుకుంటున్నారు. మరి ఆల్రెడీ జాగ్రత్తగా వినండి, అతడు రాజు అంటే ఈ అప్పట్లో జాగ్రత్తగా వినండి, ఇది పూర్వ దినములలో జరిగిన విషయాలు గనక అప్పట్లో ఈ రాజ్యాలన్నీ కూడా ఆ యొక్క మాదయ పారసీక రాజ్యములో అధికారము కింద ఉండేవి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు అనుకోండి కోటాను కోట్ల మంది ప్రజలు వచ్చేసారు, చాలా దేశాలు ఏర్పడ్డాయి, కానీ అప్పట్లో భూమి మీద చాలా తక్కువ మంది ప్రజలే ఉండేవారు. ఒకవేళ లక్షల్లో ఉండి ఉండవచ్చు ప్రజలు, అంతే కదా, లేదా కొన్ని కోట్ల మంది ఉండి ఉండవచ్చు. అయితే అప్పట్లో కూడా రాజ్యాలు ఉన్నాయి కదా. అయితే ఒక రాజ్యం వెళ్ళి ఇంకో రాజ్యాన్ని జయించడం, ఒక రాజ్యం వెళ్ళి ఇంకో రాజ్యాన్ని జయించడం, యుద్ధం జరిగిన తర్వాత ఆ రాజు ఓడిపోయినట్లుగా ఈ రాజు దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకుంటే వారందరినీ వీళ్ళ స్వాధీనం చేసుకుని ఆ రాజ్యాన్ని వీరు చేజిక్కించుకుని పన్ను కట్టించుకోవటం అని, అంటే ట్యాక్స్ వసూలు చేయటం అని, లేకపోతే ఆ రాజ్యం అంతటి మీద వీళ్ళే పరిపాలన చేయటం అనేది ఉండేది. ఇంకా చాలా విషయాలు ఉన్న సమయం లేదు కనుక త్వరగా ముందుకు వెళ్తున్నాం. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం కాకపోతే మరలా అడగండి, నేను చెప్తాను. కానీ సమయం మనకు అవుతూ ఉన్నది కనుక త్వరగా మీరు వినటానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయమని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రజలారా, బిడలారా, విశ్వాసులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, అప్పుడు మాదయ పారసీక హ్యాండ్ ఓవర్లో ఈ భూమి మీద ఉన్న రాజ్యాలు ఆల్మోస్ట్ ఇంచుమించు 127 రాజ్య సంస్థానాలన్నీ కూడా ఈ మాదీయ పారసీక హ్యాండ్ ఓవర్లో ఉండేవి. అతను ఆల్రెడీ రాజు, అంటే ఈ భూమి మీద ఉన్న ప్రజల్లో ఆల్మోస్ట్ అందరూ కూడా అతని స్వాధీనంలో ఉన్నారు. అతను రాజు అంటే అందరికన్నా గొప్పవాడిగా ఉన్నాడు కదా. మరి రాజు అంటే, ఇప్పుడు ఒక రాజ్యానికి రాజు అంటే ఆ రాజ్యం అంతటికి అతని హెడ్ అనే కదా. అలాగే అప్పట్లో మరి ఉన్న ఆ రాజు, ఇతని పేరు దర్యావేషు అని మనకి పై వచనాల్లో కనబడుతుంది, తర్వాత చదువుకోండి.
అయితే అతని హ్యాండ్ ఓవర్లో ఉన్నారు కాబట్టి అతడే రాజు. కానీ అతని దగ్గరికి వెళ్ళిన ఆ ప్రధానులు, అధిపతులు వాళ్ళ కుట్ర ఏమిటంటే దానియేలును హింసించాలి. ఎందుకంటే దానియేలుకు తెలుసు, దానియేలు ఆరాధించే దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా సృష్టికర్త అయిన దేవుడు అని, ఆయన తప్ప వేరొకడు లేడు అని, ఆయననే ఆరాధించాలి, ఆయనకే ప్రార్థనలు చేయాలని దానియేలుకు తెలుసు. అందును బట్టి దానియేలు ఎవరి దగ్గరికి, వేటి దగ్గరికి పరుగులు పెట్టేవాడు కాదు. దినమునకు 3 మార్లు, ఉదయము ఒక గడియ, మధ్యాహ్నము ఒక గడియ, రాత్రి లేదా సాయంత్రము ఒక గడియ, అంటే దినమునకు 3 మార్లు, 3 గడియలు, 3 గంటలు అతడు మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థనలు చేసే వ్యక్తి. బైబిల్ గ్రంథంలో నిర్గమకాండంలో దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఏమనంటే, బాబూ నన్ను తప్ప మీరెవరిని ఆరాధించకూడదు, నన్ను తప్ప మీరెవరిని పూజించకూడదు, నన్ను తప్ప మీరెవరు కూడా సాగిల పడకూడదు, నా దగ్గర తప్ప మీరెవరి దగ్గర సాగిల పడకూడదని దేవుడు ఎప్పుడో నిర్గమకాండంలో చెప్పేశాడు. ఎందుకంటే ఆయనే దేవుడు కనుక, ఆయనే సృష్టికర్త కనుక, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక ముందుగానే చెప్పేశాడు, క్లారిటీ ఇచ్చేశాడు. మీరు ఎక్కడెక్కడ పరుగులెట్టొద్దురా బాబు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయనే అన్నట్లుగా ఆయన మోషేకు పరిచయం అయ్యాడు, ఇజ్రాయేలు ప్రజలకు పరిచయం అయ్యాడు, ఇజ్రాయేలు ప్రజలకు తనను తాను పరిచయం చేసుకున్నాడు. మరి దానియేలు కూడా ఇజ్రాయిలీడే కదా, దానియేలు కూడా యూదుడే కదా, ఒక్క దేవుణ్ణి కలిగిన వాడిగా దానియేలు ఉన్నాడు కదా, అనేక మంది దగ్గరికి పరుగులు పెట్టేవాడుగా దానియేలు లేడు కదా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అది అందుకు దేవుని పద్ధతిలో ఇతను ఇరికిద్దాము. ఇప్పుడు ఈ 30 దినముల్లో మీకు ఏ అవసరం ఉన్నా, ఏం కోరికలు ఉన్నా, ఏమున్నా కానీ రాజు దగ్గరకు వచ్చి మనమే చెయ్యాలి, లేకపోతే సింహాల బోనులో వేసేస్తాము అన్నట్లుగా వారు శాసనం పుట్టించమని రాజు దగ్గరికి వచ్చి అయ్యో విషయాలు చెప్పినప్పుడు రాజు విన్నాడు, అంగీకరించాడు. ఇక్కడ మీరు పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాజు ఆల్రెడీ రాజే. నా మాట శ్రద్ధగా వినండి. రాజు ఆల్రెడీ ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ హెడ్గా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. అయితే వారు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారయ్యా అంటే ఇంకా గొప్ప చెయ్యాలి, ఇంకా హెచ్చించాలి అన్నట్లుగా అక్కడ కనబడుతూ ఉన్నప్పటికీ వారి ఆలోచనలు వెనక ఉన్న కుట్ర ఏమిటంటే దానియేలుకు శిక్ష పడాలి. అది ఒక విషయం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, మరొక విషయం ఏమిటంటే రాజు ఆల్రెడీ అధిపతిగానే ఉన్నాడు, కానీ వారు మరింకొంతగా హెచ్చించాలని వారు ఉబలాట పడుతున్నట్లుగా, ఆలోచన చేస్తున్నట్లుగా వాళ్ళ మాటలు ఉన్నాయి. కానీ వారి కుట్రంతా దానియేలు మీదే. అయితే రాజు వారి మాటలు అంగీకరించాడు, అది పొరపాటు. ఎందుకు పొరపాటు అంటే జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద ఎంతమంది రాజులైనా ఉండొచ్చు కాక, ఈ భూమి మీద ఎంతమంది అధికారులైనా ఉండొచ్చు కాక, ఈ భూమి మీద ఎంతమంది అధిపతులైనా ఉండొచ్చు గాక, ఈ భూమి మీద ఎంతమంది ప్రధానులైనా ఉండొచ్చు గాక, కానీ వారందరూ మనుషులే. వారందరూ మనుషులే. దేవుడొక్కడే దేవుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మరొకసారి చెప్తాను, ఏ మనిషి దేవుడు అవ్వడు, దేవుడు మాత్రమే దేవుడు. అర్థమైందా మీకు? ఏ మనిషి దేవుడు అవ్వడు, అవ్వలేడు. ఎందుకంటే మనుషులమైన మనలందరినీ కలగజేసిన దేవుడు ఒక్కడే. ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. అక్కడికి వచ్చిన ఆ ప్రధానులు, అధిపతులు వారికి ఉన్న తెలివి, వారికి ఉన్న జ్ఞానం అంతా వాడి రాజు దగ్గరకు వచ్చి రాజుని ఏదో హెచ్చించడానికి చూస్తున్నట్లుగా అక్కడ కనబడుతూ ఉన్నది. కానీ వారి యొక్క ఉద్దేశము, కుట్రపూరితమైన విషయం ఏమిటంటే ఏమిటయ్యా అంటే దానియేలుకు శిక్ష పడాలా, దానియేలు ఇబ్బంది పడాలా, దానియేలు ఉద్యోగం నుంచి బయటకు పోవాలా, దానియేలు అభివృద్ధి చెందకూడదు, దానియేలు అవసరమైతే చచ్చిపోవాలా అన్నట్లుగా వారు ఆలోచనలు. అయితే ఆ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు రాజు అంగీకరించేశాడు. ఏం అంగీకరించాడు?
అవునా, ఈ 30 దినాలు అందరూ నా దగ్గరికి వచ్చి సాగిల పడాలి, ఇదేదో బాగుందిరా బాబు అని అనుకున్నాడు. ఇప్పుడు అధికారం కావాలని చాలామంది ఒబలాట పడతారు. ఓకే, ఇక్కడ విషయం ఏమిటంటే ఈ భూమి మీద అధికారం కొరకు ఆరాట పడద్దు. ఒక విషయం చెప్తాను వినండి, అధికారం కొరకు ఆరాట పడద్దు, దేవుని కొరకు ఆరాట పడండి. దేవుడే మనల్ని అధికారులుగా చేస్తాడు. అభివృద్ధి కొరకు ఆరాట పడద్దు. అంటే ప్రార్థన చేయండి మంచిదే, కానీ దాని మీద మీ దృష్టి ఎక్కువ నిలపొద్దు. దేవుని మీద మీ దృష్టి నిలపండి. దేవుని కొరకు మీరు ఆరాట పడండి, ఆసక్తి చూపించండి. దేవుడే మిమ్మల్ని అభివృద్ధి పదములోనికి నడిపిస్తాడు. ఆ మాటలు మీకు అర్థమయ్యాయా? ఇప్పుడు మనము సెంటర్, మన జీవితంలో దేవుణ్ణి ఒక కేంద్ర బిందువుగా మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తుని మన జీవితంలో నాయకుడిగా, ప్రభువుగా, యజమానుడిగా మనం కలిగి ఉండాలి. మన దృష్టి యేసుక్రీస్తు మీద ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తారయ్యా అంటే, మీరు చూడండి పేతురు గారు రాసిన పత్రిక మీరు ఒకసారి గమనించండి. అక్కడ మాట చెబుతాడు, చాలా అద్భుతమైన మాట. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఆరో వచనం చదవండి. 5వ అధ్యాయము మొదటి పేతురు పత్రిక 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. మరొకసారి చదువుతున్నాను, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరు దీన మనస్కులుగా ఉండండి. దీన మనస్సు అనే వస్త్రము ధరించుకోండి అంటాడు పై వచనములో. మొదటి పేతురు పత్రిక 5:5 అంటాడు, దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోండి, మీరు దీనులుగా ఉండండి, వినయము కలిగిన వారిగా ఉండండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. దేవుని బలిష్టమైన ఆ యొక్క చేతుల క్రింద మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. తగిన సమయములో, దేవుడు నిర్ణయించిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తారు అన్నట్లుగా పేతురు గారు అద్భుతమైన విషయం చెప్పారు అందులో. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో ఉండాలి. మనం దీన మనస్సు కలిగి ఆయనను మన జీవితంలో ఒక ప్రధాన కాపరిగా, ఆ పై వచనంలో చెబుతాడు, ప్రధాన కాపరి అంటాడు. ప్రధాన కాపరిగా మనం ప్రభువుని కలిగిన వారిగా ఉండాలి. ప్రభువు మీద మనం దృష్టి నిలపాలి. మన హృదయములలో, మన జీవితములలో ఆయన పరిపాలనకు, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిపాలనకు మనల్ని మనం అప్పగించుకున్న వారముగా ఉండాలి. ఆయన సహాయమును వేడుకోవాలి. ఆయననే మనం కలిగి ఉండాలి. అధికారాల కొరకు మనం పరుగులెట్టద్దు, కానీ ప్రభు కొరకు, అనగా యేసుక్రీస్తు కొరకు పరుగులు పెడితే అధికారాలు మన వెనకాల పరుగులు పెట్టుకుంటా వస్తాయి. ఎందుకంటే యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు గనక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడు మన జీవితంలో కార్యములు చేయాలో, ఎప్పుడు మన జీవితంలో అద్భుతములు చేయాలో, ఎప్పుడు మన జీవితంలో ఆశ్చర్యమైన మత్కార్యాలు జరిగించాలో ప్రభువైన యేసుక్రీస్తుకి బాగుగా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే గమనించండి బిడ్డలారా, అక్కడ రాజు దగ్గరికి వెళ్ళి రాజును హెచ్చిస్తున్నట్లుగా కనబడుతున్నప్పటికీ దానియేలును ఇరికించాలని వారి పన్నాగం. రాజు దానికి అంగీకారం చెప్పేశాడు. అయితే దానియేలుకు మాత్రం ఏదైతే ఒక శాసనం వచ్చిందో, ఏంటి, 30 రోజులు, ఈ 30 రోజుల్లో నీకు ఏ అవసరం ఉన్నా రాజు దగ్గరికి వెళ్ళాలి. ఏ దేవుడి దగ్గరికి, లేకపోతే దేవుడిగా పిలువబడుతున్న వారి దగ్గరికి, లేకపోతే యెహోవా దగ్గరికి, యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు అనే పేరు అక్కడికి ఇంకా బయలుపరచబడలేదు, లేదా దేవుడి దగ్గరికి, మీరు దేవుడు అని అనుకుంటున్న వారి దగ్గరికి, నిజమైన దేవుడి దగ్గరికి మీరు వెళ్ళకూడదు. మీకు ఏ అవసరం ఉన్నా రాజు దగ్గరికి రావాలి. మాట అర్థమవుతుందా మీకు? అది ఆ 30 రోజుల యొక్క శాసనము యొక్క ఆ యొక్క ప్రణాళిక, రాజు పెట్టిన ఆజ్ఞ. అయితే వారు ఆ మాటలు చెప్పిన తర్వాత, రాజు శాసనం పుట్టించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వారు పరిశీలన చేస్తా ఉన్నారు దానియేలుని, ఏం చేస్తాడో చూద్దామని. దానియేలు మరి 30 రోజులు ఏం చేస్తాడు? దేవుడు కావాలంటాడా? దేవుడు కావాలంటే గనక
వాళ్ళ దృష్టిలో రాజు దగ్గరికే వెళ్ళాలి, ఏమైనా కావాలన్నా రాజు దగ్గరికే వెళ్ళాలి. లేదా ప్రతిరోజు మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు కదా, యెహోవా దేవుడు, యూదుల దేవుడు, ఇజ్రాయేలు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు యెహోవా 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 అని వీళ్ళు కలవరంతా ఉంటారు కదా. మన భాషలో చెప్పాలంటే యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, నిజమైన దేవుడు అని వీళ్ళ కలవాట్లు పరుగుతూ ఉంటారు కదా, చెబుతూ ఉంటారు కదా ఎన్నో విషయాలు యేసుక్రీస్తు గురించి. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ రాజు దగ్గరికి వెళ్తాడా దానియేలు, లేదా మరలా మోకరించి ప్రార్థన చేస్తాడా? ఒకవేళ మోకరించి ప్రార్థన చేశాడా, అతని గురించి రాజుకి చెప్పేద్దాము, అతన్ని తీసుకుని వెళ్ళి సింహాల బోనలో వేసేస్తాడు రాజు. ఎందుకంటే రాజు చెప్పిన శాసనం అనేది మార్చడానికి ఉండదు గనక. రాజుకే అధికారం ఉండదు. రాజు ఒకసారి ఒక శాసనం చేశాడు అంటే ఆ శాసనం నెరవేర్చబడతది. శాసనాన్ని మరలా మార్చడానికి రాజుకి అధికారం లేదు. అది రాజ్యములో ఉన్న నియమము. ఆ మాట అర్థమైందా? అంటే రాజు అవునంటే అవును, ఇంకా వాడిని చంపేయండిరా అంటే చంపేయాలంటే. ఒకవేళ మంచోడైనా సరే నేరం మోపబడిందంటే ఇంకా అది జరగాలంతే. శాసనం, ఆజ్ఞ జారీ అయిపోయింది, అది ఆజ్ఞ మానిపించడానికి లేదు. ఆ మాట అర్థం చేసుకోండి. నేను ఇంకా ప్రసంగం మొదలు పెట్టలేదు, జాగ్రత్తగా వినండి. ఈ మాటలన్నీ ఉపోద్ఘాతం, నేను ఇంకా అంశంలోకి వెళ్ళలేదు, కానీ త్వరగా చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వినండి, గమనించండి బిడ్డలారా. ఇక రాజు పెట్టిన శాసనం ఏదైతే ఉన్నదో ఆ శాసనం అమల్లో ఉంది. 30 రోజుల గడువు. ఆ 30 రోజుల గడువులో ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, రాజు దగ్గరికి రావాలి. ఏం కావాలన్నా రాజుకే మనవులు తెలియజేయాలి, ప్రార్థనలు తెలియజేయాలి, సాగిల పడాలి, రాజునే హైలైట్ చేయాలి, రాజునే దేవుడిగా ఆలోచన చేయాలి ప్రజలు అనే ఉద్దేశం ఆ శాసనం ప్రకారం ఉన్నది. లేదు, రాజు లేడు, బూజు లేడు అని అంటే కనుక తీసుకెళ్లి సింహాల గుహలో వేసేస్తారు. అది ఆ శాసనం, ఆ ఆజ్ఞ యొక్క ఉద్దేశం. అయితే దానియేలు మాత్రం యథాప్రకారంగా వెళ్ళి అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. చూడండి 10వ వచనము, దానియేలు పుస్తకం 6వ అధ్యాయము 10వ వచనములో, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి. శాసనం సంతకం చేయబడింది, రాజు సంతకం చేసేసాడు. ఇక రాజు సంతకం చేసేసాడు అంటే ఆ సంతకాన్ని తీసివేయటానికి, సంతకాన్ని మార్చడానికి, శాసనాన్ని రద్దు చేయడానికి రాజుకు అధికారము లేదు. అయితే ఈ శాసనం సంతకం చేయబడింది అని దానియేలుకు తెలుసు. అయినా సరే అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు అంటే 3 మార్లు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. యెరూషలేము వైపు కిటికీలు తెరిచిపెట్టాడు. ఎందుకంటే మరి మాదీయ పారసికలో ఉన్నాడు కదా, అంతకుముందు యెరూషలేములో ఉండేవాడు. చిన్న వయసులో అతన్ని మరి బానిసగా తీసుకుని వచ్చేసారు కదా బబులోనీయులు. బబులోను రాజ్యాన్ని మాదీయ పారసికులు ఆక్రమించుకున్నారు కదా. ఇప్పుడు మాదీయ పారసికులే ఈ భూమి మీద ఉన్న ఇక రాజ్యములన్నిటికీ రాజుగా, రాజ్య అధికారం కలిగిన రాజ్యముగా మాదీయ పారసికులు ఉన్నారు కదా. నా మాటలు అర్థమవుతున్నాయి కదా, శ్రద్ధగా వినండి. మరి ఇతను వేరేక ప్లేస్ లో ఉన్నాడు, కానీ ఎటు దిశగా, ఏ దిక్కుగా యెరూషలేము ఉన్నదో అటు దిశగా కిటికీలు తెరచి అతడు ఎప్పుడు ఆ స్థలములో మోకరించి ప్రార్థన చేయడం దానియేలుకు అలవాటు, వాడుక. యథాప్రకారంగా సేమ్ శాసనం వచ్చిందని తెలుసు. అయినా సరే అతని భక్తిని అతడు విడిచిపెట్టలేదు. శాసనం వచ్చిందని తెలుసు, అయినా సరే అతడు తన భక్తిని విడనాడలేదు, తన దేవుణ్ణి విడనాడలేదు, తన ప్రార్థనను మానుకోలేదు, దేవుణ్ణి స్తుతించడం అనేది ఆపలేదు, దేవుణ్ణి కీర్తించడం అనేది మానుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శాసనాలు వస్తా ఉంటారా బాబు, శాసనాలే. దేవుడు దేవుడే, సృష్టికర్త దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తే. శాసనాలు ఎన్ని వచ్చినా అవి కొంతకాలం ఉంటాయేమో, తర్వాత సర్దుకుంటాయి. కానీ యేసుక్రీస్తు మారనివాడు, మార్పు లేనివాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు వెళ్ళాడు, యథాప్రకారంగా మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు. మరి వీళ్ళు కుట్ర పూనిన ఆ యొక్క ప్రధానుల అధికారులు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేశారయ్యా అంటే దానియేలు గది దగ్గరికి వెళ్ళి పరీక్షిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నాడా దానియేలు అన్నట్లుగా చూస్తూ ఉన్నారు. వారికి కనపడింది, వారికి అర్థమైపోయింది, ప్రార్థనలు చేస్తున్నాడు.
శాసనం వచ్చింది కదా, మరి రాజు దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థనలు ఏమన్నా చేయాలనుకుంటే రాజుకు చేయాలి. కానీ నువ్వు దేవుడు అనుకున్న యెహోవా దేవునికి, లేదా నువ్వు దేవుడు అనుకున్న యేసుక్రీస్తు దేవునికే నువ్వు ప్రార్థనలు చేస్తావా? దొరికేవరా దానియేలు అన్నట్లుగా వారు వెళ్ళి రాజుకు చెప్పారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, రాజుకి, జాగ్రత్తగా వినండి, రాజుకి, అతని పేరు దర్యావేష్ అని చెప్పాను కదా, రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టము. ఆ రాజు దర్యావేషు రాజు ఉన్నాడు కదా, దర్యావేషు రాజు అనే అతను ఆ యొక్క మాదియా పారసిక రాజుగా ఉన్నాడు కదా. అయితే అతడు ఆరాధించే దేవుడు వేరు. అతడు ఏదో అనుకున్న దేవుడు ఏదో ఆరాధించుకుంటున్నాడు. ఆ మాట అర్థమైంది కదా, ఏదో విగ్రహమో లేకపోతే ఏదో మొత్తం మీద అతనికి ఏదో. అయితే దానియేలు ఆరాధించే దేవుని పేరు ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తుకి దానియేలు ప్రార్థనలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రాజు ఆరాధించే దేవుడు వేరు, దానియేలు ఆరాధించే దేవుడు వేరు. కానీ దానియేలు అంటే దర్యావేషుకు చాలా ప్రేమ, చాలా ఇష్టం. ఎందుకంటే దానియేలు చాలా నమ్మకస్తుడని, చాలా మంచోడని, తన పని తాను చూసుకుంటాడని, వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో చాడీలు చెప్పడం, తప్పులు మోపడం అనేవి చేయకుండా తన పని తాను చేసుకుంటూ, ఒకవేళ తప్పు ఏమన్నా ఉంటే తప్పులు సరిచేస్తూ ఒక నమ్మకమైన వాడిగా రాజ్య పరిపాలనలో రాజుకి ఒక మంచి చేదోడు వాదోడుగా ఉన్న వ్యక్తిగా దానియేలు ఉన్నాడని, దానియేలు అంటే ఆ రాజుకి చాలా ప్రేమ, చాలా ఇష్టం. కానీ మరి శాసనం ఏం చేశాడు? ఈ 30 దినములలో ఎవ్వరు ఏ దేవుణ్ణి కొలవకూడదు, ఆరాధించకూడదు, మీకు ఏం కావాలన్నా నా దగ్గరికి వచ్చి సాగిలపడాలి అని శాసనం చేసేసాడు కదా. మరి శాసనం మార్చడానికి రాజుకు అధికారం ఉందా? అధికారం లేదు. మరి దానియేలు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుకి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దానియేలుని కనిపెట్టుకున్న ఈ ప్రధానులు, అధిపతులు కుట్ర పూనారు కనుక, పగ పూనారు కనుక, వారే శాసనమును చేయించారు కనుక ఇప్పుడు దానియేలు గురించి రాజుకు చెప్పారు. రాజుకి చెబితే రాజు ఏం చేశాడంటే వాళ్ళని, దానియేలుని తీసుకురండిరా అని చెప్పి రాజు పంపించాడు. ఎందుకంటే శాసనము అమలు చెయ్యాలి. రాజుకు దానియేలు అంటే ఇష్టమే అయినప్పటికీ శాసనము మార్చకూడదు. నా మాట అర్థమైందా మీకు? దానియేలు అంటే రాజుకి చాలా ప్రేమే, ఇష్టమే. కానీ రాజు చేసిన శాసనాన్ని మార్చడానికి రాజుకు అధికారము లేదు. మనం చదువుకున్నాం కదా, సంతకము చేయబడినని దానియేలు ఎరిగినప్పటికీ. ఎందుకంటే వన్స్ ఆజ్ఞ జారీ చేయబడింది, శాసనము చేయబడిందంటే అది మార్చే హక్కు రాజుకు లేదు. అందుకే ఏం చేశాడంటే, దానియేలు ఇలాగా ప్రార్థన చేస్తున్నాడండి అని చెప్పి అతని గురించి చెబితే, వెళ్ళి తీసుకురమ్మని చెప్పి రాజు చెబితే తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత మీరు చూడండి 16వ వచనంలో, అంతటా రాజు, మనం చదువుకున్న మూలవచనం. అసలు చెప్పాలంటే ప్రసంగం ఇప్పుడు మొదలవుతుంది, కానీ ఇది మనసులో పెట్టుకోండి, ఎప్పుడైనా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా, 16వ వచనం, దానియేలు పుస్తకము 6వ అధ్యాయం 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి, బంట్రోతులు ఏం చేశారంటే దానియేలును పట్టుకుని వెళ్ళిపోయారు. సింహముల గుహలో పడద్రోసిరి. మరి శాసనం ఉంది కదా, రాజుకే మొక్కాలి ఆ 30 దినములని. మరి ఇప్పుడు దానియేలు యెహోవాకి లేదా యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తున్నాడు కదా. ఇప్పుడు శాసనం ప్రకారం రాజు ఏం చేయాలంటే బంట్రోతులకు ఆజ్ఞ ఇయ్యాలి. ఇచ్చేసాడు. ఏమని? తీసుకుని వెళ్ళి సింహాల గుహలో వేసేయండి. వాళ్ళు తీసుకుని వెళ్ళారు, పడద్రోసేశారు. పడద్రోసిన తర్వాత రాజు మనసు ఒప్పుకోలేదు, అతనికి బాధ కలిగింది. ఎందుకు బాధ కలిగింది? దానియేలు అంటే రాజుకి ఇష్టం. దానియేలు ఎటువంటి తప్పు చేయడని దానియేలు గురించి రాజుకి మంచి నమ్మకం. దానియేలు ఒక మంచి వ్యక్తిగా, మంచి అధికారిగా, మంచి ప్రవర్తన కలిగిన వాడిగా ఉన్నాడు. అందును బట్టి రాజుకి దానియేలు ఇష్టం కదా. కానీ సింహాల గుహలో వేసేయాలి శాసనం ప్రకారం, ఆజ్ఞ ప్రకారం. ఆజ్ఞ ఇచ్చిన వాడు రాజే, కానీ అది మార్చడానికి అతనికి అధికారం లేదు కనుక తీసుకుని వెళ్ళి పడేయమన్నాడు. వారు తీసుకుని వెళ్ళారు, గుహలో పడేశారు. అందులో సింహాలు ఉంటాయి. అప్పటి దినములలో సింహాలకి ఆకలి ఎక్కువ. ఎందుకంటే వాటికి వెంటనే ఆహారం పెట్టకుండా ఆకలితో ఉంచేవారు. ఎవరైనా తప్పు చేసిన వారు ఉంటే వారిని శిక్షించడానికి ఆ సింహాల బోనులో లేదా సింహాల గుహలో వేసేస్తే ఆ సింహాల ఆకలి మీద ఉంటాయి కదా, వారిని తినేస్తాయి. అప్పుడు వాటి ఆకలి తీరుతుంది, సింహాల ఆకలి తీరుతుంది. అలాగే ఆ యొక్క రాజ్యములో శిక్ష
అమలు అవుతుంది, ఇంకెప్పుడు ఎవడు అటువంటి తప్పులు చేయకుండా ఉంటాడు అని పాత దినములలో అవి శిక్షలు. సింహాల బోనులో వేసేయటం, సింహాల గుహలో కొన్ని సింహాలు ఉంటాయి అందులో పారేసేయటం, అది పాత దినములలో ఉన్న వాడుక శిక్ష అమలు. ఇప్పుడు మనకి జైళ్ళు ఎలా ఉన్నాయి, ఉరి శిక్షలు ఎలా ఉన్నాయి, అప్పట్లో శిక్షలు అలా ఉండేవి. అయితే ఇక దానియేలును తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడవేసిన తర్వాత శ్రద్ధగా వినండి, అదే వచనంలో 16వ వచనంలో మీరు చూడండి, రాజు వెళ్ళాడు ఎక్కడికి, ఆ సింహాల గుహ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. రాజు ఎక్కడున్నాడంటే పైన ఉన్నాడు, సింహాల గుహ. గుహ అంటే అది అంటే డౌన్కు ఉండి, ఆ డౌన్ లోపల సింహాలు ఉంటాయి, అంటే ఒక గొయ్యిలాగా, ఒక పెద్ద గొయ్యిలాగా, అది లోనకు ఒక సొరంగం లాగా ఉంటుంది. అటువంటి పొజిషన్, అటువంటి పరిస్థితి. ఇప్పుడు దానియేలు పైనుంచి పడేశారు కదా, లోన కింద ఏమున్నాయి, సింహాలు ఉన్నాయి. ఇప్పుడు రాజు పైనుంచి ఏమంటున్నాడంటే, నీవు తప్పక సేవించుచున్న, జాగ్రత్తగా వినండి, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. నువ్వు ప్రతిరోజు ప్రార్థనలు చేస్తున్నావు కదా, నువ్వు ప్రతిరోజు వాక్య పరిశీలన చేస్తున్నావు కదా, నువ్వు ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తున్నావు కదా, నువ్వు ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కదా, నువ్వు ప్రతిరోజు దేవుడు దేవుడు అని నీ యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ కాపాడుకుంటూ ఉన్నావు కదా. అంటే ఇవన్నీ అతను అనలేదు, ఆ వచనంలో ఉన్న భావాలు చెబుతూ ఉన్నాను. నీవు అనుదినము అంటే ప్రతిరోజు, నీవు ప్రతిరోజు తప్పక సేవించుచున్నావు, మానట్లేదు. ఒకరోజు చేసి ఒకరోజు మానేసి, ఒకరోజు చేసి ఒకరోజు మానేసి, లేకపోతే ఒక వారం చేసి భక్తిగా ఉండి తర్వాత వారం ఇష్టం వచ్చినట్లుగా ఉండి అలా లేవు. నువ్వు ప్రతిరోజు క్రమము తప్పకుండా ప్రతిరోజు నీవు అనుదినము తప్పక సేవించుచున్నావు కదా, మానట్లేదు కదా. నీ ఉద్యోగం చేసుకుంటూనే నీవు నీ దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉన్నావు కదా, అనుదినము తప్పక నీవు సేవిస్తూ ఉన్నావు కదా, ఒక్కరోజు కూడా తప్పిపోకుండా. అయితే నీవు సేవించే నీ దేవుడు ఉన్నాడు కదా, సైన్యములకు అధిపతి యెహోవా అని ఇశ్రాయేలు ప్రజలు అంటారు కదా. ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే అర్థమయ్యే విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని మీరు చెబుతారు కదా. నీవు అనుదినము తప్పక సేవించుచున్నావు కదా, నీ దేవుడే అంటే నీ యేసుక్రీస్తు ప్రభువే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. నిన్ను రక్షిస్తాడు అని దానియేలుతో చెప్పాడు. శ్రద్ధగా వినండి, చాలా అద్భుతమైన అంశం. ఇక్కడి నుంచి మనం ప్రసంగం మొదలెడితే 1 గంటన్నర పడుద్ది, కానీ నేను అంత చెప్పను, కానీ సమయము అయిపోయింది కనుక నేను ముగిస్తాను. నీ దేవుడే నిన్ను రక్షించును అంటే నీవు ప్రతిరోజు నీవు కొలుస్తూ ఉన్నావు కదా, దేవుడు యెహోవా దేవుడు లేదా యేసుక్రీస్తు దేవుడు అంటున్నావు కదా, మోకరించి ప్రార్థన చేస్తున్నావు కదా, ఆయనే నిన్ను రక్షించును. ఇక్కడ మాట పట్టుకోండి, రాజు శాసనం ప్రకారం, రాజు ఆజ్ఞ ప్రకారం అతన్ని తీసుకుని వెళ్ళి సింహాల గుహలో వేసేశారు. అయితే రాజుకి అతని మీద ఉన్న ప్రేమను బట్టి, దయను బట్టి, అతని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి, అతని మీద ఉన్న యొక్క దాన్ని ఏమంటారు ఇష్టాన్ని బట్టి అతడు వెళ్ళి బాధపడతానే, నువ్వు అనుదినం సేవించుచున్న నీ దేవుడే నేను కాపాడుతాడయ్యా బాబు, మరికి ఏం చేయలేము, ఇంకంతా అయిపోయింది, శాసనం పెట్టేశాను, శాసనం నేను మార్చలేను అన్నట్లుగా ఒక మాట అనేశాడు. అయితే అక్కడ విషయం ఏమిటంటే, జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న ఒక పేరు ఏమిటంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని ఆయనకు పేరు. ప్రకటన గ్రంథంలో రాసి ఉంటది, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఈ భూమి మీద ఎంతమంది రాజులైనా ఉంటున్నారేమో, అధికారులు అధిపతులు ఎంతో మంది ఉన్నారేమో. ఈ భూమి మీద ఉన్న రాజులకు ఒకే ఒక్క రాజు ఉన్నాడు, నిజమైన రాజు ఉన్నాడు. ఆయనే సృష్టికర్త అయిన రాజు, సృష్టికర్త అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ప్రభువులుగా, గొప్పవారిగా, అధికారులుగా, అధిపతులుగా పిలువబడుతున్నారు అనేక మంది ఉన్నారేమో. వీరందరికీ ఏకైక ప్రభువు, ఒక్కడే అయ్యున్న ప్రభువు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో భూపతులకు అధిపతి అని రాసి ఉంటుంది యేసుక్రీస్తు గురించి.
భూపతులు అంటే ఈ భూమి మీద ఉన్న అధిపతులు. ఈ భూమి మీద ఉన్న అధిపతులకే అధిపతి ఎవరంటే, అధికారి ఎవరంటే, సర్వాధికారం కలిగిన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు ఇవన్నీ చెప్పానంటే, ఈ భూమి మీదనున్న ఒక రాజు, దర్యావేష్ అనే రాజు శాసనము చేశాడు. ఆ శాసనాన్ని ఆ యొక్క శాసనము చేసిన రాజే మార్చలేడు. సింహాల గుహలోకి దానియేలును పడేశాడు. అయితే ఈ రాజు అనగా దర్యావేషు రాజుకే రాజు అయ్యున్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన శాసనములను మార్చగలడు, శాసనములను తిరిగి వ్రాయగలడు, ఆజ్ఞలను కూడా అనగా మనుషులు పెట్టిన ఆజ్ఞలను ఆయనే రద్దుపరచగలడు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజులకు రాజు గనక, అందరికన్నా గొప్పవాడు, ఉన్నతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, నిజమైన రాజు, నిజమైన దేవుడు గనక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాజు అనగా దర్యావేష్ అనే ఒక రాజు, ఒక మనిషి సింహాల గుహలో దానియేలుని పడవేయించినప్పటికీ ఆకాశ మహాకాశములు కూడా పట్టజాలని పరలోకమందున్న రాజు, నిజమైన రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమి చేశారయ్యా అంటే, చూడండి 21వ వచనము 22వ వచనం చదువుకుని 22వ వచనం చదువుకుని మనం ముగించుకుందాం. చూడండి, దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను గదా అనేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, మనము దేవుని దృష్టికి నిర్దోషులముగా ఉండాలి. దేవుని దృష్టికి నిర్దోషులముగా ఉండాలి. మనుషుల దృష్టికి నిర్దోషులముగా ఉన్నా లేకపోయినా తర్వాత విషయము కానీ, మొట్టమొదట దేవుని దృష్టికి నిర్దోషిగా ఉండాలి మనం. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని దృష్టిలో దోషములు చేసిన వారే, అపవిత్రత కలిగిన వారే, పాపములు చేసేవారే, తప్పిదములు చేసిన వారే. అయితే మనలను నిర్దోషులుగా చెయ్యటానికి, మనలో ఉన్న దోషములు క్షమించటానికి, మనలో ఉన్న పాపములు తీసివేయటానికి దేవుడు ఏమి చేశాడయ్యా అంటే, చూడండి 32వ కీర్తన మొదటి వచనము. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అనే మాట మనకి కనబడుతూ ఉన్నది. ప్రాయశ్చిత్తము నొందినవాడు. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మనుషులమైన మనల్ని అందరినీ నిర్దోషులుగా చేయటానికి దేవుని దృష్టిలో, జాగ్రత్తగా వినండి, దేవుని దృష్టిలో మనం నిర్దోషులుగా మనం ఉండటానికి దేవుడు ఏమి చేశాడంటే, ఆయనలో నుంచి మన కొరకు భూమి మీదకి యేసుక్రీస్తు అనే వ్యక్తిని పంపించారు. ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఈ భూమి మీదనున్న మనందరి కొరకు సిలువ మ్రాను మీద, చర్చిల పైన మీకు కనబడుతుంది కదా సిలువ, అటువంటి సిలువ మ్రాను మీద, కల్వరి కొండ మీద, దానిని గొల్గొతా అనబడిన స్థలము అని కూడా పిలుస్తారు. కల్వరి కొండ మీద ఆకాశానికి భూమికి మధ్యలో సిలువ మ్రాను మీద వ్రేలాడారు, చనిపోయారు యేసుక్రీస్తు. ఈ భూమి మీదనున్న ప్రజలమైన మనందరి కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేశారు. మన పూర్వ దినములలో ఒక గ్రామము గాని లేకపోతే ప్రాంతము గాని బాగుండాలని చెప్పి ఒక మేకనో గొర్రెనో బలిచ్చేవారు, లేకపోతే ఒక దున్నపోతునో ఒక గేదెనో లేకపోతే పక్షులనో
కోళ్లను బలిచ్చేవారు. ఎందుకంటే ఆ గ్రామాలు సుభిక్షంగా ఉండాలి, ఆ ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలి. అయితే విషయం ఏమిటంటే ఆ ప్రజలు పట్టించుకోనిది, లేకపోతే ఈనాడు ప్రజలు మర్చిపోయిన విషయం ఏమిటంటే ఇంకా కోళ్లను, గొర్రెలను, మేకలను బలివ్వాల్సిన అవసరము లేదు, వాటి రక్తమును చిందించాల్సిన అవసరము అంతకంటే లేదు. ఎందుకంటే ఈ భూమి మీదనున్న మన ప్రజలమైన మనమందరము, మనుషులమైన మనమందరము బాగుండాలని చెప్పి మనము దేవుని దృష్టిలో ఎటువంటి పాపము లేని వారిగా, దోషము లేని వారిగా ఉండాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువే మనందరి కొరకు ఒక పశువులాగా, లేకపోతే ఒక ఎద్దులాగా, ఒక మేకలాగా, ఒక గొర్రెలాగా మనందరి కొరకు పస్కా పశువు వధింపబడెను అన్నట్లుగా కొరింథీ మొదటి పత్రికలో చెప్పినట్లుగా ఈ భూమి మీదనున్న కోటాను కోట్ల ప్రజలమైన మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాయశ్చిత్తమైపోయారు, ప్రాయశ్చిత్తము చేశారు. ఏమిటి ఆ ప్రాయశ్చిత్తం అంటే యేసుక్రీస్తు తన ప్రాణమును మన కొరకు అర్పించారు, యేసుక్రీస్తు తన రక్తమును మన కొరకు శిలువ మ్రాణి మీద చిందించారు. చేతులకు, రెండు చేతులకు మేకులు కొట్టబడి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి, కాళ్ళకు ఒక మేకు కొట్టబడి, ఒళ్ళంతా హోనము చెయ్యబడి కొరడా దెబ్బలు తిన్నారు యేసుక్రీస్తు. ఎందుకంటే తన ప్రశస్తమైన, అమూల్యమైన, విలువైన రక్తముతో మనల్ని పరిహరించాలని, మన పాపములు క్షమించాలని, మనకు ప్రాయశ్చిత్తము చెయ్యాలని యేసుక్రీస్తు ప్రభుల వారే మన కొరకు తన ప్రాణాన్ని, తన రక్తాన్ని శిలువ మ్రాణి మీద ధారపోశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని చెప్పి నేను చెప్పే విషయం ఏమిటంటే దేవుని దృష్టిలో మనం నిర్దోషులం అవ్వాలి అంటే, దేవుని దృష్టిలో జాగ్రత్తగా వినండి, దేవుని దృష్టిలో మనం నిర్దోషులం అవ్వాలి అంటే యేసుక్రీస్తుని నమ్మాలి, యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, మనమంటే ఆయనకు చాలా ప్రేమ. ఆ ప్రేమనంతా ఎక్కడ మనకి చూపించాడు అంటే చాలా వాటిలో చూపించాడు. ప్రప్రథమముగా ఎక్కడ చూపించాడంటే శిలువ మ్రాను మీద యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోతూ ఉన్న సమయములో ఆ ప్రేమనంతా యేసుక్రీస్తు మరణము ద్వారా ఈ లోకానికి, అనగా ఈ భూమి మీద ఉన్న ప్రజలమైన మనకి అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందా? చాలా వచనాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్న సమయం లేదు, నేను ముగిస్తాను. మనము దేవుని దృష్టిలో నిర్దోషులముగా ఉండాలి. ఆనాడు దానియేలు దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాడు. 22వ వచనం చదువుకున్నాం కదా, దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు సింహాల గుహలో ఉన్న దానియేలు దగ్గరకు ఒక దూతను పంపించాడు. దేవుని దూతను పంపించి ఏమి చేశాడంటే సింహములు దానియేలుకు ఏ హాని చెయ్యకుండా సింహాలు నోళ్లు మూయించేశాడు దేవుడు దేవదూత ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహాల గుహలో దానియేలు కాపాడబడ్డాడు, సింహాల గుహలో నుంచి దానియేలు రక్షింపబడ్డాడు. ఇక్కడే మీకు చివరగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మన జీవితములలో కూడా అక్కడ సింహాల గుహలోనికి దానియేలు శారీరకంగా వెళ్ళాడు, కానీ ఈ భూమి మీద మన జీవితము ముగించబడిన తర్వాత పాతాళ లోకము, నరకము అనేది నోరు తెరచి ఎదురు చూస్తుందంట. ఎందుకొరకు? మనల్ని మృంగాలని, మనల్ని ఆ నరకములో ఉంచుకోవాలని. అయితే ఆ నరకము ఈ సింహాల గుహకు సాదృశ్యంగా ఉన్నది. మనము ఆ నరకం నుంచి తప్పించబడాలి అంటే మొట్టమొదటిగా దేవుని దృష్టికి నిర్దోషులముగా ఉండాలి. దేవుని దృష్టికి నిర్దోషులముగా మనం ఉండాలి, అవ్వాలి అంటే మనము యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో చేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు పాదాలు పట్టుకుని ఏడవాలి, ప్రభువా నా పాపములు క్షమించు, ప్రభువా నా దోషములు క్షమించు, ప్రభువా
నా అతిక్రమములు క్షమించు, ప్రభువా నా అపవిత్రత క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు నాయనా, నీ రక్తముతో నన్ను కడుగు ప్రభువా. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయములో ఒక మాట ఉంటది, అది కూడా ఒక్కసారి చదువుకుందాము. చూడండి, 9వ వచనము, మొదటి అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక నూతన నిబంధనలో మొదటి అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడలా, మన పాపములను మనం ఒప్పుకుంటే అప్పుడు ఏం జరుగుతుందంట? ఆయన అనగా యేసుక్రీస్తు నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక. యేసుక్రీస్తు నమ్మదగిన దేవుడండి, యేసుక్రీస్తు నీతిమంతుడండి గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మన పాపములను క్షమిస్తారు యేసుక్రీస్తు ప్రభుల వారు, ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడతాము, విమోచింపబడతాము, నరకము నుంచి తప్పించబడతాము, పరలోక రాజ్య వారసులం అవుతాము, దేవుని బిడ్డలమవుతాము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనములో ఎందరైతే ఆయనను అంగీకరించారో, అనగా యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ దేవుని బిడ్డలవుతారు. ఆ అధికారము దేవుడే ఇచ్చాడు, దేవుడు కాపాడుతాడు, ఈ భూమి మీద కాపాడుతాడు. అలాగే మనము నిత్య నాశనములోనికి, నరకములోనికి వెళ్ళిపోకుండా, దురాత్మలు బంధించబడే స్థలము నరకము, అక్కడికి వెళ్ళిపోకుండా, ఆ పాతాళ లోకములోనికి మనం జారిపోకుండా మనల్ని పైలోకము, పరలోకము, మోక్షానికి చేర్చడానికే మనందరి కొరకు యేసుక్రీస్తు శిలువ మీద ప్రాణం పెట్టాడు, రక్తము చిందించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. మృత్యుంజయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, మృత్యుంజయుడు, మరణాన్ని జయించిన ఏకైక వీరుడు, ధీరుడు, శూరుడు, జయశీలుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్నే జయించారు. మన జీవితంలో ఎదురవుతున్న సమస్యలు ఆయనకు పెద్ద లెక్కే కాదు. అందుకే పౌలు అంటాడు రోమాపత్రిక 8వ అధ్యాయము చివరి వచనాల్లో, మాకు అత్యధిక విజయమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎవరు? మనలను ప్రేమిస్తూ ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహాల గుహలు మాత్రమే కాదు, ఈ భూమి మీద ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని మృగాలు వచ్చినా, ఎన్ని మానవ మృగాలు వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా, వాటన్నిటిలో మనకి విజయమునివ్వగలిగిన ఏకైక యుద్ధ శూరుడు, సైన్యములకు అధిపతి యెహోవా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే నశించిపోకుండా, నరకానికి వెళ్ళిపోకుండా మన ఆత్మలకు కాపరిగా ఉండి మనల్ని పరలోక రాజ్యము చేర్చగలిగిన వాడు, ప్రధాన కాపరి, పరిశుద్ధ కాపరి, నీతిమంతుడైన కాపరి, గొప్ప కాపరి, గొప్ప రక్షణ ఇచ్చిన మన మంచి కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే చివరిగా ఈ మాటలు చెప్పి నన్ను ముగించనివ్వండి. ఏమిటంటే, యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోండి బిడ్డలారా, యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోండి ప్రజలారా. ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యము. యేసుక్రీస్తుని నమ్మకుండా నీవు చనిపోవద్దు, యేసుక్రీస్తుని అంగీకరించకుండా నీవు చనిపోవద్దు. లేదండి అందరూ ఒకటేనండి, అంతా ఒకటేనండి అని వెర్రి మాటలు మాట్లాడొద్దు. ఈ భూమి ఆకాశములను, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మనల్ని రక్షించడానికి మన కొరకు ప్రాణం పెట్టిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మన పాపములు క్షమించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకు నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే, యేసుక్రీస్తుని నమ్మండి, గొప్ప రక్షణ పొందండి, నిర్లక్ష్యము చెయ్యొద్దు. రక్షణ విషయములో నరకాన్ని తప్పించుకోండి. దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్య పౌరులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండోసారి ఆయన వస్తారు. ఆయన రాకడలో ఎత్తబడటానికి సిద్ధపడండి. దేవుడు ఈ కొద్ది మాటలో మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.